Father, we thank you for your precious word, and we come at this time, be with your servants who stand in your name. Anoint us afresh, and may you be honored through this time. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Luke chapter 13, 1-3. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. If you look at history, Pontius Pilate was a brutal person. ఒకవేళ చరిత్రను కనుక మనం చూస్తే ఆ పొంతి పిలాతు అనే వ్యక్తి ఎంతో క్రూరమైన వ్యక్తిగా మనం చూస్తాం. He was a Roman governor. ఆయన రోమా సామ్రాజ్యంలో ఒక గవర్నర్గా పనిచేశారు. And the historian Josephus writes about him like this. జోసెఫస్ అనే ఒక చరిత్రకారుడు ఆయన గురించి ఇలా రాశారు. He said when Pontius Pilate wanted to punish somebody, he wanted to be ruthless with somebody. ఎవరినైనా అతి క్రూరంగా శిక్షించాలి అంటే పొంతి పిలాతు ఏం చేసేవాడంటే, one, he used to be brutal with them. Second, he used to humiliate them. That means he used to mix brutality with humiliation. ఆయన వారిని ఎంతో హీనంగా చూసేవారు, అదే రీతిగా ఎంతో క్రూరంగా హింసించేవారు. And in these verses we see a picture of that. ఈ మాటల్లో మనకు అది కనిపిస్తూ ఉంది ఈ వచనాల్లో. He ordered the killing of some Galilean Jews. కొందరు గలిలయలోని యూదుల్ని చంపించడానికి ఆయన ఆదేశించారు. They were offering sacrifices in the temple according to the law of Moses. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు ఆలయంలో అర్పణల కోసం వచ్చారు. He not only killed them, but he did something more. వాళ్ళని చంపించడం మాత్రమే కాదు, దానికంటే ఇంకెక్కువగా కొంత చేశాడు. He mixed the blood of the sacrifices along with the blood of the people who sacrificed. ఎవరైతే అర్పించడానికి బలులు అర్పించడానికి అక్కడికి వచ్చారో వారి రక్తాన్ని ఆ బలి రక్తంతో కలిపి అర్పించారు. Now we are not told the reason behind this killing. ఈ వాళ్ళని చంపడానికి కారణం అది మనం చూడట్లేదు. Maybe these Galileans were engaged in some rebellious action. ఈ గలిలయులు బహుశా ఏదైనా సంఘంలో ఏదైనా చర్యలకు పాల్పడ్డారేమో మనకు తెలియదు. Or maybe Pilate was sending a general message of terror to the Israelites because Jewish people were always in some kind of agitation. యూదులని వాళ్ళు మామూలుగా ఎప్పుడు కూడా వీళ్ళ విషయంలో రోమీల విషయంలో ప్రతికూలంగా ఉన్నందుకు ఒక మెసేజ్ పంపించడానికి కూడా చూశాడేమో అందరికీ. Or maybe these people happened to be in the temple at the wrong time. లేకపోతే ఆలయంలో ఆ సమయంలో వాళ్ళు అనుకోకుండా ఉన్నారేమో మనకు తెలియదు. But we don't know the reason. But Pilate mixed the Galileans' blood along with the blood of the sacrifices. మనకి కారణం తెలియదు కానీ ఆ గలిలయలో కొందరి రక్తాన్ని బలులతో కలిపినట్టుగా చూస్తున్నాం. So it was murder and religious defilement. అది హత్య, అదే సమయంలో అది మతాచారాన్ని ఉల్లంఘించడం కూడా. And with this act, Pilate ensured two things. ఇది చేయడం ద్వారా పిలాతు 2 విషయాలు చేశాడు. One, he ensured the message will spread very quickly. This kind of news spreads very quickly. ఆ సందేశం అనేది చాలా త్వరగా అందరికీ వ్యాప్తి చెందుతుంది. Second, he ensured this message will instill both fear and anger among those who listen. వినే వాళ్ళకి అది భయము, అదే సమయంలో కోపం కూడా కలిగించే వార్త ఇది. And in these verses, some people come to the Lord Jesus and tells him this news. ఈ వచనాలు మనం చూస్తే ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి కొందరు అక్కడ చెప్పడం చూస్తాం. And the crowds want to know from the Lord, maybe like how people ask today, why should innocent people die? ఇక్కడ ఇలాంటి అమాయకులు ఎలా చనిపోతారనే విషయాన్ని యేసు ప్రభు యొక్క దృక్పథాన్ని వాళ్ళు తెలుసుకోగోరారు. Even today people ask like that, how do we make sense of this? Tell us, what do you think of this cruelty? ఈ దినాల్లో కూడా ఇలాంటి మాటలు అడగడం చూస్తాం, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి హింసాత్మకమైన విషయాలు మనం ఎలా చూడొచ్చు అని. These people were just standing there and sacrificing. Now they're dead.
వాళ్ళు అక్కడ బలి అర్పించడానికి వచ్చారు, అక్కడ నిలబడ్డారు, వాళ్ళు ఇప్పుడేం చనిపోయి ఉన్నారు. And when they told the Lord Jesus about the horror of what happened, the Lord's response caught them off guard. వాళ్ళు యేసు ప్రభుకి ఈ విషయం చెప్పినప్పుడు యేసు ప్రభు స్పందించిన విధానము వాళ్ళు ఆశ్చర్యపోయారు. The Lord's response was brief and blunt. ఆయన చాలా క్లుప్తంగా, చాలా సూటిగా చెప్పడం చూస్తాం. It even sounds insensitive. You're surprised by the way the Lord responded. ఆయన ఈ విషయంలో స్పృహ లేకుండా మాట్లాడారేమో అన్నట్టుగా కూడా అనిపించవచ్చు. Why surprising? ఎందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది? First, he completely ignored whatever message the people told. అక్కడ ఆ ప్రజలు చెప్పిన సందేశాన్ని ఆయన పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. He said, "Do you think the Galileans are worse sinners than the other Galileans because they suffered this way?" వాళ్ళు హింస అనుభవించి చంపబడినందుకు వేరే గలీల కంటే వీళ్ళు పాపాత్ములా అన్నట్టుగా అడగడం చూస్తాం. No, I tell you, unless you repent, you all will likewise perish. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారు. See, what the Lord didn't speak about is surprising. యేసు ప్రభు ఏవి మాట్లాడలేదో ఆ విషయాలు గమనిస్తే అది ఆశ్చర్యకరమైన విషయం. He didn't talk of the Roman oppression. ఆ రోమా సామ్రాజ్యపు ఆటవికతనాన్ని గురించి మాట్లాడలేదు. He didn't speak of the temple defilement. ఆ ఆలయంలో జరిగిన అపవిత్రత గురించి మాట్లాడలేదు. He didn't speak of the sin of the Galileans. గలీల పాపం గురించి మాట్లాడలేదు. He didn't even speak of forgiving one's enemies. ఆ శత్రువులని క్షమించడం గురించి కూడా మాట్లాడలేదు. You see, the Lord shifts the incident. He shifts from the incident that happened and points to the people who brought him the news. అక్కడ జరిగిన సంఘటన నుంచి గమనాన్ని తీసివేసి ప్రభువు ఆ వచ్చిన వారితో ఆయన మాట్లాడడం చూస్తున్నాం. He says, unless you repent, you too will likewise perish. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు. What he's saying in essence is, the news about these Galileans' tragedy should lead you who heard the news to repent before God. ఈ గలిలీల గురించి ఎవరైతే నశించిపోయారో లేకపోతే చంపించబడ్డారో వాళ్ళ గురించిన సమాచారము మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు తగ్గించుకొని మీ పాపాలు ఒప్పుకోవడం దానికి దారి తీయాలి. To put it differently, the fact that you're still alive is not because you're better off than them, but because of God's mercy. ఇంకొక రకంగా చెప్పాలంటే మీరందరూ ఎందుకు జీవించి ఉన్నారు ఇంకా అంటే అది మీరేదో గొప్పవారని కాదు, కానీ అది కేవలం దేవుడి కృపను బట్టి జీవించి ఉన్నారు. You see, many times we speak of things happening to others as if we are not affected or we will not be affected. వేరే వాళ్ళకి జరిగిన చాలా విషయాలను గురించి మనమేమని ఎలాంటి వైఖరితో చూస్తామంటే మనకి అవన్నీ కూడా ప్రభావం చూపించవు అన్నట్టుగా చూస్తాం. We speak of it without considering that this could happen to us also. మనకి కూడా అలాంటివి జరగవచ్చు అనే వైఖరితో దృక్పథంతో మాట్లాడడం. You see, psychologists call this behavior as optimistic bias. That means it is a tendency to think that what happened to that person will not happen to me. సైకాలజిస్టులు దాన్ని ఆప్టిమిస్టిక్ బయాస్ అంటారు. అంటే వేరే వాళ్ళకి జరిగింది మాకు జరగదు అనే ఆలోచన, అవగాహన, అలాంటి ఆలోచన ఉండడం. For example, a person who smokes, chain smokes, knowing that say smoking is dangerous, he still thinks he won't get cancer like the others. ఎవరైనా ఎక్కువగా సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళలాగా నాకు క్యాన్సర్ రాదు అనుకోవడం. Or a people with unhealthy eating habits, he expecting not to get ulcer or acidity like the others, even though he is having the same habits. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా సరైన ఆహారపు అలవాట్లు లేకుండా వాళ్ళకు వచ్చే అల్సర్లు అవి నాకు రావు అనుకోవడం. A spiritual example can be, ఆత్మీయ ఉదాహరణ చూడాలి అంటే we can live a sinful life, we can live a casual life and expect to escape God's punishment. మనం చాలా నిర్లప్త జీవితం జీవించి దేవుడు లేని జీవితం జీవించి అయినా కూడా దేవుడి శిక్షను మనం తప్పించుకుంటాం అనుకోవడం. You know, here the Lord is saying, don't think what happened to them won't happen to you. Unless you repent, you will also perish. వారికి జరిగింది మాకు జరగదు అనుకోవద్దు. మీరు ఒకవేళ మారు మనసు పొందితే తప్ప అలాంటిది మీరు తప్పించుకోలేరు. You know, unless you will also perish. The word used is perish. It's not you will also die. Perish is, it's connected to eternal death. మీరు చనిపోతారు అని యేసు ప్రభు చెప్పట్లేదు, అక్కడ నశించిపోతారని చెప్పడం. అంటే ఇంకా ఎల్లప్పటికీ
నాశనం అవ్వడం అనేది, నిత్య నాశనం అనే అర్థం ఇస్తుంది. You know, the Lord is saying, you are talking about the people who have died. అక్కడ చనిపోయిన వారి గురించి మీరు మాట్లాడుతున్నారు అని ప్రభు చెప్తున్నారు. But remember, the most important issue in life is not how you die, but what will happen after you die. జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయము మనము ఎలా చనిపోతాము అని కాదు, కానీ చనిపోయిన తర్వాత మనకేం జరుగుతుంది అని. You can change the slide, brother. The most important issue in life is not how you die, but what will happen after you die. జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలా చనిపోతామనే విషయం కాదు, చనిపోయిన తర్వాత మనకేం సంభవిస్తుంది అనేది. In other words, how you die is not important. Where you will go after you die is important. ఎలా చనిపోతాం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. You know, they died. The Lord is saying, but remember, today you are living because of God's mercy. వాళ్ళైతే చనిపోయారు ఇక్కడ గలిలయేలు, కానీ మీరు జీవించున్నారంటే అది కేవలం దేవుని కృప. And before these people can answer, the Lord gives a different example in Luke 13:4 and 5. వీళ్ళు ఇంకా ప్రతిస్పందించక ముందే యేసుక్రీస్తు ప్రభు ఇంకొక సంఘటన గురించి చెప్పడం చూస్తాము 4-5 వచనాల్లో. Or those 18 whom the tower of Siloam fell and killed them, do you think that they were worse offenders than all the others who lived in Jerusalem? No, I tell you, unless you repent, you all likewise will perish. మరియు సిలోయంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని తరంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. You see, the first incident was a murder, the second was an accident. మొదటిదేమో హత్య, రెండవదేమో ఒక ప్రమాదం. But the Lord's message is the same. Get right with God. You get right with God. It's not about them. It is about you. కానీ రెండు సంఘటనల గురించిన ప్రభు సందేశము అదే ఉండింది. ఏంటంటే మీరు ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. Today, like you said, many people ask this question: if God is good, why is He allowing so many innocent people to die? ఈ రోజు మనం ఈ ప్రశ్న అడగవచ్చు, ఒకవేళ దేవుడు మంచివాడైతే ఎంతో మంది అమాయకులు చనిపోవడం ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అని. The answer is, don't worry about them. Ask about yourself. Are you saved? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీవు రక్షింపబడి ఉన్నావా, నీవు నశించకుండా ఉంటున్నావా, అది ప్రశ్న. I know a person, an unbeliever. Whenever we try to share the gospel with him, he used to say, what about that person who died without hearing the gospel? What about these people who have never heard the gospel? That's the way he used to. మాకు ఒక అవిశ్వాసి తెలుసు, ఆయనకి ఎప్పుడైనా మేము సువార్త చెప్పాలని ప్రయత్నిస్తే అతను ఏం చెప్తాడంటే, ఆ వ్యక్తిని చూడండి, ఆయన ఇలా ఉన్నాడు, ఆయన సరిగ్గా లేడు, లేకపోతే ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని. He did not hear the gospel, he died. ఆయన సువార్త వినకుండా చనిపోయాడు అని చెప్తా ఉంటాడు. వేరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాడు. You see, the question is not about what about that person who did not hear. The question is, what about you who heard the gospel? ప్రశ్న ఏంటంటే అవతల వ్యక్తి లేకపోతే వేరే వ్యక్తి రక్షణ సువార్త విషయంలో ఎలా ప్రతిస్పందించాడు అనేది కాదు, మన విషయం చూసుకోవాలి. మనము విన్నామా, మనం ఎలా రక్షింపబడ్డామా లేదా అని. Unless you repent, you will perish. రక్షింపబడకపోతే నశించిపోతాం. You see, these words catch us off guard because they are an answer to a question which we are not even asking. వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రతిస్పందనకు సిద్ధంగా లేరు. వాళ్ళు అటువంటి ప్రతిస్పందన వాళ్ళు అనుకోలేదు. The question about eternity, are you prepared to face death should it happen today? ఒకవేళ ఈ దినం మరణం సంభవిస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నిత్యత్వం విషయమైన ప్రశ్న ఏంటి? Here the Lord was telling, in a few days time he was going to die for our sins on the cross. But he's telling, get right with God. If you don't repent, there is a terrible eternity waiting. ఈ సంఘటన తర్వాత కొద్ది దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా శిలువ మరణానికి గురి అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ దినమే మీరు మారు మనసు పొందండి అని చెప్పడం చూస్తాం. You have a choice to make because God will not force you. మీకు ఒక స్వేచ్ఛ అనేది ఉంది, ఎందుకంటే దేవుడు బలవంతం చేయడు. You know, you're blindly running. మీరు కళ్ళు మూసుకొని పరిగెత్తుతా ఉన్నారు. Imagine a child is standing on the main road and suddenly he wants to run across and cross and the mother is watching. What will the mother do? రోడ్డు మీద ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు ఉండి వాళ్ళ తల్లితో ఉండి అతను అకస్మాత్తుగా రోడ్డు మీద పరిగెత్తాలనుకున్నాడు అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది? What will the mother say? Mother, stop, don't run. She will scream. ఆ తల్లి గట్టిగా అరుస్తుంది, పరిగెత్తొద్దు అని అరుస్తుంది కదా.
You're blindly running across. Something can happen suddenly. నువ్వు చూసుకోకుండా పరిగెత్తుతున్నావు, ఏదైనా జరగవచ్చు అకస్మాత్తుగా. That's what the Lord is telling. You're running after the things of the world without even looking and thinking. మీరు లోకపు విషయాలపై ఆ గమనం కలిగి జీవిస్తా ఉన్నారు, అసలు మీరు ఆలోచించట్లేదు. Anything can happen anytime. ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. Hell is not merely bad news, it is the worst news ever. నరకం అనేది అది కేవలము చెడ్డ సమాచారం మాత్రమే కాదు, అది ఎంతో భయంకరమైన విషయం. Sometimes we say, I'm going through hell in office. My boss is making things hell for me. ఆఫీస్లో నాకు నరకం లాగా ఉంది, నా బాస్ నాకు నరకం చూపిస్తున్నాడు అనొచ్చు మనం. Understand, we cannot imagine hell on earth. What hell is, we cannot imagine. మనకి భూలోకంలో అసలు నరకం అంటే ఏంటో కూడా తెలియదు, అసలు మనకి ఊహకు కూడా అందదు అది. The Bible gives a small glimpse of hell in Revelations 14:11. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలో నరకం అంటే ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం మనకి కొద్దిగా క్లుప్తంగా చెప్తుంది. Revelations 14:11. 14:11 ప్రకటన 14:11. The smoke of their torment raises forever and ever. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. There is no rest day or night for those who worship the beast and his image, or for everyone who receives the mark of his name. ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. This is the description of those who are in hell. There is no rest day or night. ఈ నరకంలో ఉన్న వారి గురించిన మాటలు ఇవి. వారికి రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా ఉంటుంది. The smoke of their torment raises forever and ever. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. You see, today many people believe hell is not forever. చాలా మంది ఏమని నమ్ముతారంటే నరకం ఎల్లప్పుడూ ఉండేది కాదు అనుకుంటారు. But the Bible does not say that. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. Bible says hell lasts as long as heaven. పరలోకం ఉన్నంత వరకు నరకం కూడా ఉంటుంది. Hell is eternal, heaven is eternal. పరలోకం నిత్యత్వమైంది, నరకం కూడా నిత్యత్వమైందే. There are many verses. ఎన్నో వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. I'll just read one verse, Daniel 12:2. దానియేలు 12:2 ఒకటి మాత్రం చూద్దాం. It says, many of those who sleep in the dust of earth shall awake, some to everlasting life and some to shame and everlasting contempt. Daniel 12:2. దానియేలు 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. Heaven and hell exist together forever. పరలోకం ఉంటుంది, నరకం కూడా నిత్యము ఉండేది. And while on earth we cannot really understand these words ever and ever. ఎల్లప్పుడు అనే మాట మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. Two things told about hell in the Bible is, one is it's a place of eternal, it is a place of intense suffering. Second, it is a place of eternal suffering. నరకం గురించి రెండు విషయాలు బైబిల్ ఏం చెప్తుంది అంటే, అక్కడ నిత్యమైన చావుకి లోనుగా ఉంటాము, అది ఎల్లప్పుడూ కూడా బాధపడే స్థలము అని. That means what you can't bear for 5 seconds, you have to bear it for an eternity. 5 సెకండ్లు కూడా మనము తాళలేనివి అక్కడ మనము ఎల్లప్పుడూ తాళాల్సి వస్తుంది, సహించాల్సి వస్తుంది. One Puritan named Thomas Brooks writes like this. థామస్ బ్రూక్స్ అనే వ్యక్తి ఇలా రాశాడు. He said, those who are in hell have reached a place that is the end of their journey, but it is an end without end. ఈ నరకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ చివరి స్థానానికి వెళ్ళిపోయారు, కానీ ఆ చివరి స్థానానికి ఇంకా ఆఖరి అనేది లేదు. It is a death without death. అక్కడ మరణం లేని మరణం అది. It is a night without day. అది ఎల్లప్పుడూ అంధకారంలో ఉండే చీకటి స్థలం. It is a morning without happiness. అక్కడ ఎప్పుడూ కూడా సంతోషం లేని నిత్య దుఃఖకరమైన స్థలం. It is a sorrow without comfort. అక్కడ ఎటువంటి ఆదరణ లేని ఒక నిత్యమైన స్థలం. It is a bondage without freedom. అక్కడ స్వేచ్ఛ లేని ఒక దాస్యపు జీవితం. D.L. Moody was trying to share a gospel with a young man, and that young man did not want to make a commitment, so he said like this. He said, if I can see heaven for 5 minutes, I will believe, he said. D.L. మూడీ గారు ఒక యవనస్తుడికి సువార్త చెప్తే ఆ యవనస్తుడు ఏం చెప్పాడంటే, ఒక 5 నిమిషాలు నేను
పరలోకం చూస్తే నమ్ముతాను అని చెప్పాడు. Modi said, if you see hell for 5 seconds, you will believe. అప్పుడు డిఎల్ మోడీ గారు ఏం చెప్పారంటే, నువ్వు 5 సెకండ్లు మాత్రం నరకం చూస్తే నమ్మగలవని చెప్పాడు. Somebody said these words forever and ever, if you understood it properly, it will make the strongest people break into madness. ఈ నిత్య జీవం, నిత్య నరకం, లేకపోతే నిత్యము, యుగ యుగములు అనే మాట ఒకవేళ అర్థమైతే ఎంతో బలంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా మతిపోయే విషయం అది. It will make the hardened people weep. ఎంతో కఠినమైన వారు కూడా ఏడ్చే విషయం అది. And the Lord Jesus is telling us, hear us, you don't need to know why these people died. You don't know to need their specific guilt. You don't need to know why Pilate did these things. But what you need to know is, while you still have breath in your life, while you still have breath, this offer of forgiveness is available for you. Have you taken this offer? యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారికి ఏం చెప్తున్నారంటే, పిలాతు ఇలా ఎందుకు చేశాడు, అవన్నీ ఆ విషయాలన్నీ మీకు అవసరం లేదు, కానీ మీరు మీ జీవితాల పట్ల ఎలా ఉండాలి, మీ జీవితాల విషయంలో ఏం చేయాలి, మారు మనసు విషయంలో ఏం చేయాలని చెప్తున్నాడు. You know, an escape of this terrible eternity is available for you and me right now, but make sure of your repentance. ఈ నిత్యమైన నరకానికి తప్పించుకునే అవకాశం మనకందరికీ ఉంది, కాకపోతే ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి. Have you really repented? నిజంగానే మారు మనసు పొందారా? Are you living that changed life? ఆ మారిన జీవితం జీవిస్తున్నారా? Are you serious about so great a salvation? ఇంత గొప్ప రక్షణ విషయమై నీవు సీరియస్గా ఉన్నావా? This world offers no security. ఈ లోకం మనకేం భద్రత అనేది ఇవ్వదు. Your wealth cannot save you. Medical science cannot save you. డబ్బులు మనల్ని కాపాడలేవు, ఈ వైద్యం మనల్ని కాపాడలేదు. And on top of that, we live in a fragile world. అలాగే ఎంతో మారుతున్న పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం. Fragile against diseases, fragile against calamities, fragile against violence. ఎన్నో విపత్తులు, ఎన్నో వ్యాధులు, ఎంతో హింస కలిగిన లోకంలో మనం ఉన్నాం. Repent and seek God's mercy. అందుకే మారు మనసు పొంది దేవుని కృపను మనం వేడుకోవాలి. Be saved from the wrath of God. దేవుడి ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మనం దేవుని వేడుకోవాలి. And those who call us as believers, make sure our repentance is genuine. ఎవరమైతే విశ్వాసులం అని పిలుచుకుంటున్నామో మన మారు మనసు నిజమైన మారు మనసు అని మనం ఖచ్చితంగా చూసుకోవాలి, ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. Before we close, I just want to share 3 ways, 3 signs that you may be on your way to hell. Examine yourself. మీరు ఒకవేళ నరకానికి వెళ్తున్నారేమో అని సూచించే 3 విషయాలు చెప్పి ముగిస్తాను. First thing is, మొదటిది, if you think you're a good person, నీవు ఒకవేళ మంచి వ్యక్తివి అని నీవు అనుకుంటా ఉంటే, compared to others around me, I am better off. మిగతా వాళ్ళతో చూస్తే నేను మంచివాడినే అనుకోవచ్చు. I am doing okay. That's a sign that you're not okay. నేను బానే ఉన్నాను, అంతా బాగుంది అనుకోవడం అది సరైన విషయం కాదు. You see, a believer, as he comes closer and closer to the Lord, they are more and more aware of their own unworthiness, their sins. ఒక విశ్వాసి దేవుడికి ఇంకా దగ్గరయ్యే కొద్దీ తను ఎంత అధముడో గుర్తించి, తన పాపాన్ని గుర్తించి దేవుడి దగ్గర ఒప్పుకుంటా ఉంటాడు. You know, Paul at the end of his life, he said, I am the worst among sinners. పౌలు తన జీవిత చరమాంకంలో నేను పాపులందరిలో ప్రధానుని అని చెప్పుకున్నాడు. You know, he never thought he was a good person. He says, I am means what tense is it? Present tense. That's what he thinks of himself now. నేను పాపిని అని ఆ సమయంలో అతను చెప్పాడు. నేను ఒకప్పుడు పాపిని అని చెప్పలేదు, మంచివాడిగా అనుకోలేదు తన గురించి తాను. You know, a believer has a brokenness. He knows he in no way qualifies. ఆ విరిగిన మనస్సు కలిగి విశ్వాసి ఎప్పుడూ కూడా నేను శ్రేష్ఠుణ్ణి అనుకునే వ్యక్తి కాదు. He is there only by grace of God, and therefore he is very humble. He is broken. కేవలము దేవుడి కృప చేత రక్షింపబడ్డాను అని గ్రహింపుతో చాలా తగ్గింపుతో జీవిస్తాడు. And spiritually he is very dissatisfied with himself. He says, so much I can grow, so much more I can do. ఆత్మీయత విషయంలో ఎంతో నిస్పృహలో ఉంటాడు. ఎందుకంటే ఇంకా నేను ఎంతో ఎదగలను కదా, దేవుళ్ళో ఎంతో నేర్చుకోవాలి కదా అనే గ్రహింపుతో ఉంటాడు. So that's the first sign. If you think you're a good person, ఒకవేళ నీవు మంచి వ్యక్తి అనుకుంటే అది మొదటి సూచన, నీవు నరకానికి వెళ్తున్నావు. Be careful, examine yourself. అది ఒకసారి పరీక్ష చేసుకోవాలి. The second sign you may be on your way to hell is fruit is not seen in you. రెండవ విషయం ఏంటంటే నీలో ఏ ఫలము కనిపించట్లేదు.
The fruit is mentioned in Galatians 5:22. It says, the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:22లో చూస్తాం కదా మనము ఆత్మీయ ఫలము. ఆ ఫలము ఒకవేళ మనలో కనిపించకపోతే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. You're just the same. You say you have been a believer for 10 years, but you're just the same. Your love has not increased. నీవు విశ్వాసినని 10 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నావు, కానీ నీ ప్రేమలో ఏ మార్పు లేదు, అదేం వృద్ధి చెందలేదు. You're not kind, you become harsher, you're not. నీవు సాత్వికంగా లేవు, నీవు ఇంకా కఠినంగా ఉన్నావు. Fruit is not seen in you. నీలో ఫలం కనిపించట్లేదు. The changed life is not seen in you. The work of the Holy Spirit is not seen in you. మారిన జీవితం కనిపించట్లేదు, పరిశుద్ధాత్మ కార్యం నీ జీవితంలో జరగడం కనిపించట్లేదు. That's the second sign. Fruit is not seen in you. You got to be careful. రెండవ సూచన, అది కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Your family must be able to look into your life. People who examine your life in close quarters must be say, this person is different. He's become more loving. He's become more gentle. He is not the person he was. నీ కుటుంబంలో లేకపోతే నీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు నీ జీవితాన్ని చూసి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఈ వ్యక్తి లేడు, మారాడు, ఇంతకుముందు ఉన్న లక్షణాలు ఆ గుణాలు అతనిలో కనిపించట్లేదు, ఇతను మారిపోయాడని చెప్పగలగాలి. One man of God, he wrote Amazing Grace. What is his name? Forgot. John Newton. He says, I am not what I should be, but by God's grace I am not what I was. నేను ఏమై ఉండాలో అది ఇంకా అవ్వలేదు, కానీ నేను ఏమై ఉండేవాడినో అదైతే ఇప్పుడు దేవుడి కృపను వల్ల బట్టి లేను అని చెప్పాడు. We must be growing in the fruit. మనము ఫలము విషయంలో ఎదుగుతా ఉండాలా. That is a mark of your repentance. మనం మారు మనసు పొందాము అని చెప్పుకునే దానికి అది సూచన. The third is the sign that you may be on your way to hell is you're constantly chasing the things of the world. మూడవ సూచన ఏంటంటే నీవు ఎప్పుడు కూడా ఈ లోకపు విషయమైన సంగతుల వెంటే పడతా ఉన్నావు అని. Your priorities, if you have to examine your top 5 priorities today, it is everything to do with the world. ఒకవేళ మీకు ఉన్న అతి ప్రాముఖ్యమైన ప్రాధాన్యతలు మీ జీవితంలో ఏంటి అంటే ఆ 5 కూడా లోక విషయమే అయితే మీరు సరి చేసుకోవాలి. Your worries are always about some material thing, some property, some job, some career, some transfer, all related to the things of the world. ఎప్పుడు కూడా ఈ ఉద్యోగం విషయము లేకపోతే ఏదో ప్రాపర్టీ విషయము ఏదో ఆస్తి విషయము వీటి విషయాలే ఎల్లప్పుడూ కూడా మన గమనం ఉంటే మనం పరిశీలన చేసుకోవాలి. Beware, you may be on your way to hell. ఒకవేళ మీరు నరకానికి వెళ్తున్నారేమో ఒకసారి చూసుకోండి. Remember, repentance is foundation for salvation. మారు మనస్సు అనేది ఆ రక్షణకి ప్రాథమికమైన విషయము. You make a mistake here, the whole salvation experience will be on a faulty foundation. ఒకవేళ మీరు రక్షింపబడ్డారు అనుకొని మీరు వేరే దానిపై ఆధారపడితే మీ రక్షణ అనేదే అది నిజమైంది కాకపోయిండొచ్చు. Many people think that just because they made a sinner's prayer in some meeting many years back, they are saved. ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళి ఆ పాపులు చేసి ఆ ప్రార్థన చేస్తే రక్షింపబడిపోయాం అనుకోవచ్చు. And they go on living like they lived before. There is no difference in their lives. అదే పాత జీవితంలోనే వారు ఉండిపోయి అలాగే జీవిస్తూ ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పు లేకపోవచ్చు. And they think that because they made that sinner's prayer, they are safe, they are on their way to heaven. ఏదో ఒకరోజు ప్రార్థన చేసిన దాన్ని బట్టి వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు నరకం నుంచి తప్పించబడ్డారు అనుకుండొచ్చు. Paul Washer says, more people have gone to hell because of that sinner's prayer than from all the people who drank in the bars in the US, he said. పాల్ వాషర్ గారు ఏమన్నారంటే ఎంతోమంది తాగుబోతుల కంటే ఎక్కువ సంఖ్యలో నరకానికి ఎందుకు వెళ్ళారంటే నేను ఏదో ఒక రోజు ప్రార్థన చేశాను కాబట్టి అంతా బాగానే అయిపోయింది అనుకొని అలా నరకానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది అన్నారు. You see, genuine repentance changes our life. నిజమైన మారు మనసు మన జీవిత విధానాన్ని మారుస్తుంది. It changes so much that people around you and you yourself will know this is not me. ఇది ఇటువంటి జీవితం నాది కాదు అనే మార్పు నీకు తెలుస్తుంది, నీకు కనిపిస్తుంది, వేరే వాళ్ళకు కూడా కనిపిస్తుంది. And we got to examine ourselves in this. ఈ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. This is not about judging others. This is not about examining someone else. That's not our business.
we examine ourselves. వేరే వాళ్ళని తీర్పు తీర్చడం, వేరే వాళ్ళని పరిశీలన చేయడం అది మన పని కాదు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. This is also not about perfection, but are these things alive in some measure in your life? Are these things growing in your life? ఇదేదో పరిపూర్ణంగా ఉండడం కాదు కానీ ఈ పాపాల విషయమై నీకు జయం ఉందా? ఈ పాపాల విషయంలో నీవు జయ జీవితం జీవిస్తున్నావా? You see, true belief is not possible without genuine repentance. నిజమైన మారు మనసు లేకుండా నిజమైన విశ్వాసం సాధ్యం కాదు. And unless we repent, we will perish. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే నశించిపోతాం. So this is the message of the Lord from this passage. ఈ వాక్య భాగం నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశం ఇది. Make sure you're serious about the Lord. ప్రభు విషయమై మీరు సీరియస్గా ఉన్నట్టుగా చూసుకోండి. This world is temporary. We are living in a doomed planet. మనము నశించిపోయే లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకం శాశ్వతమైనది కాదు. It can take only a day for things to change for us. మనకి మన జీవితంలో అన్ని మార్పు చెందడానికి ఒక్క దిన సమయం చాలు. So let us seek eternal things. కాబట్టి నిత్యత్వంపై మన గమనం ఉంచుదాం. Let us be worried about the things of eternity. ఆ నిత్యత్వపు విషయాలపై మనం సీరియస్గా ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us, and we thank you for your precious word. That is a reminder to each one of us that we got to examine ourselves. We cannot be complacent. This is the most serious issue in life. And lead us and guide us, Master, each one of us. May we have this genuine repentance. Those words that you told that day is so applicable to us. We needn't know why things happen, but we need to ask ourselves, am I in the right place? Am I right in your sight? May we seek you, Lord, seriously with passion. We pray for us and our families. Pray, dear Lord, that we will walk in your ways. We will work out our salvation with fear and trembling. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Thank you. God bless you.